యేసుక్రీస్తు నాథుని దివ్య కారుణ్యముచే మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషం మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము వచనములు 38 నుండి 42 వరకు ఈ విధముగా తెలియజేస్తున్నాయి. బాహ్యమైన చిహ్నముల కోసము యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు ప్రశ్నించడం గురించి గమనించవచ్చు. ఒకానొక ఊరిలో విచారణ గురువు వద్దకు ఒక క్రైస్తవుడు వెళ్ళి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. నేను ఇంక నుంచి దేవాలయమునికి రాను, దేవుడు నాకు ఏ మేలు చేయటలేదు అని చెప్తున్నాడు. విచారణ గురువు అటుగా వెళుతున్న ఒక వికట జీవిని చూయిస్తూ, నిన్నటి వరకు అతడు సజీవుడు లెక్కలో ఉన్నాడు, కానీ నేటి మొదలు అతను వికట జీవి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే నీకు నాకు ఈరోజు దేవుడు సజీవముగా మనం నిలిపాడు అని అంటే అది గొప్ప ఆశ్చర్యమైన కార్యము అని నీవు గమనించటలేదా అని చెప్తున్నాడు. అక్కడ క్రైస్తవుడు బాహ్యమైన కంటికి అప్పుడుకప్పుడే కనిపించే బాహ్యమైన ఇంద్రజాలం కోసము తాను ప్రయత్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేషంలో కూడా పరిసయ్యులు వారి యొక్క కంటి ముందు బాహ్యమైన ఇంద్రజాలం కోసము వారు తహతలాడుచున్నారు. వారికి ధీటుగా యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా సమాధానం చెప్తున్నారు. యోనా ప్రవక్త కంటే మరొక చిహ్నము మీకు ఇవ్వబడదు. యోనా ఏ విధముగా అయితే 3 దినముల పాటు తిమింగల గర్భములో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాడు అని చెప్పి తన యొక్క మరణ పునరుత్థానముల గురించి బాహ్యముగా ప్రకటించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా సొలొమోను కంటే ఒకడు అధికుడు మీ ముందే ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము వచనములో 6వ వచనంలో నేనే మార్గము నేనే సత్యమును జీవమును అని చెప్తున్నాడు. సకల జ్ఞానమునకు ఓటే అయిన యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ బాహ్యమైన చిహ్నము వైపు కాక నిజమైన దేవుని వైపు మన యొక్క మనసును మరల్చుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమేన్.